జనులు అనుకో ఉండొచ్చు, ప్రజలు అనుకో ఉండొచ్చు, అక్కడ ఉన్న వారు అనుకో ఉండొచ్చు, అయిపోయింది చాప్టర్, యేసేపు గతి ఇంతే అనుకో ఉండొచ్చు. కానీ దేవునికి స్తోత్రం. ఎవరినైతే ఏ దేవుడిని నమ్మాడో, ఏ దేవుని వైపు చూస్తున్నాడో, ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నాడో, ఏ దేవుడిని నువ్వు నాకు ఆధారం అనుకున్నాడో, ఆ దేవుడు యేసేపు యొక్క స్టోరీ ఒక్క రోజులో మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క రోజులో మార్చేశాడు. ఏమండి, ఒక్క రోజులో మార్చేశాడు. ఒక్క రోజులో ఏమైపోయాడు? ఆయన జైల్లోంచి హడావుడికి తీసుకొచ్చేసారు, బయటికి తీసుకురండి ముందు ఆయన్ని. వెంటనే నిమిషాల్లో ఆయనకి సేవ చేసి, కొత్త బట్టలు వేసి తీసుకుపోండి రాజుగారి దగ్గరికి. రాజుగారి ముందు నిలబెట్టి, రాజుగారి కళ చెప్పగానే, కళకి భావం చెప్పగానే, వెంటనే ఆ రోజుకి అప్పటికప్పుడే కళ భావం చెప్పగానే రథం ఎక్కించండి, ఉంగరం తొడగండి, ఇదిగో ఊరేగించండి ఊరంతా. దేవునికి స్తోత్రం. ఏమైపోయిందంటే యేసేపు చరిత్రను దేవుడు మార్చివేశాడు. అసలు యేసేపు గురించి ఇలా అంటారు, మొట్టమొదటిగా పిట్ అంటే గోతిలో వేయబడ్డాడు కదా. తర్వాత ప్రిజన్, గోతిలోంచి ఆడికి వేయడానికి ప్రిజన్లోకి వెళ్ళాడు. ప్రిజన్లో నుంచి ప్యాలెస్కి వెళ్ళాడు. హల్లెలూయా. అది ప్రిజన్లోనే ఉన్నాడా, జైల్లోనే ఉన్నాడా? స్టోరీలు మార్చేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసేపులాగా నమ్మకంగా ఉండు, నువ్వు యేసేపులాగా విశ్వాసంతో ఉండు, భక్తిగా ఉండు, పరిశుద్ధంగా నీ స్టోరీ మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం.